స్టడీ ఏదండి మంది ఎక్కువైపోయింది ఇంటికి వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. నాకు మంది ఎక్కువైపోయింది, ఇంటికి వెళ్ళాలో అర్థం కావట్లా. మా ఇంటికి రా రాజా. ఏంటి తేడాగా ఉంది? నీకు ఇప్పుడే తెలుసా? నాకు ఇప్పుడో తెలుసా? నువ్వు ఆడా కాదు తేడా. కమాన్ రాజా. ఇడు తేడా ఎక్కింద దీపేంద్ర బాబు. చేమ ఎక్కడికి వెళ్ళింది? నాకు చిన్న డౌట్ రా. ఏందో అడుగు. ఎప్పుడు చూసినా గడ్డం పెంచుతావు కానీ బుర్రలో ఏమీ లేదా? అడుగు. యాపిల్ కాయ త్వరగా పండాలంటే ఏం చేయాలా? ఏముంది, యాపిల్ కాయకు రాత్రి అంతా గోరింటాకు పట్టిస్తే బాగా పండిద్దిగా. ఏందో ఎందుకు ఎడుతూ ఉంటాడు? ఏది ఫోన్ ఒకసారి అడిగా ప్రాణాలు తోడేస్తున్నారు. రేపుటోడా ఎందుకురా ఏడుతూ ఉండవు? ఏం కావాలి నీకో? తెస్తారులేరా, ప్రాణాలు తోడేస్తున్నారు నీ పడ్డ పడ. సరే ఉంటా, పెట్టు. ఏంట్రా ఏంటి మీ బుడ్డం తెదిచ్చేస్తున్నా? ఈడు పుట్టోడు కాదురా బాబు, అల్లరి పిడిగో. ఏమడుతున్నాడు? కొండ మీద కోతి కావాలంట. ఏడు బావ ఎక్కడి నుంచున్నా? మోకాలు నొప్పి వచ్చేస్తుందిరా. అవునా, నీకు అవ్వాలరా. అని ఈ మధ్య నీ వాళ్ళకేం బాగాలేదురా. ఏమైంది? బాగానే రెడీ అయ్యానుగా. అది కదా నేను మాట్లాడేది నీ ప్రేమ గురించి. ఏంది లక్ష్మి గురించి నీకు తెలిసిపోయిందా? లక్ష్మి ఎవరా? నేను మాట్లాడేది కావ్య గురించి. నేను మాట్లాడేది నీ చెల్లి సూపర్లక్ష్మి గురించిలే. ఎప్పుడు ఇస్తారా డబ్బులు? ఎన్నాళ్ళు తిరగాలి నీ చుట్టూ? నేనేమన్నా నీ పెళ్ళనా ఏందే నీ చుట్టూ తిరగడానికి? ఎప్పుడు ఇస్తాను డబ్బులు? గుద్దేశాడు బాబోయ్, గుద్దేశాడు బాబోయ్, నడుము విరిపోయింది బాబోయ్. ఏంద్రా ఎన్నాళ్ళు తీసుకుంటావునన్నా? ఏం తీసుకుంది ఇచ్చేయచ్చుగా. అప్పుడు నా అవసరం తిరిగి, ఇప్పుడు నీ అవసరం తిరుగు. అంతేనా? ఇంకేం కావాలి? కుర్తి నీ ఇంటికి వెళ్ళే నీకేదైతే బాగా అవసరం ఉంటుందో అది నేను తీసుకెళ్ళిపోతాను. వద్దురా బాబు, నువ్వు పిలిస్తే నిజంగా వచ్చేద్ది. ఇదిగో నీ డబ్బు, ఇదిగో. దారికా సరే కూర్చో. అదేంట్రా అలా కూర్చో? బాంబేలో అంతేలే. ఓహో అవును బావా, మనం కలిసి చాలా రోజులైంది కదా. ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు? నేనా బాంబేలో బట్టల బిజినెస్ చేస్తున్నాను రా. ముంబైలోనా? ఒరే మన కాలేజ్ రోజుల్లో నీకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా. ఒరే ఆదిలక్ష్మి మన కాలేజ్ లో అమ్మాయి ముంబైలో ఉంటుందని విన్నానరా. అవునరా, చూసావా? రోజు నాకు కనిపిస్తానే ఉంటదిరా. ఏం చేస్తుంది? ఎలా ఉంది? ఏముంది, నన్ను పెళ్లి చేసుకొని నా బట్టల కొట్లో బట్టలు అమ్ముతుంది. నువ్వు ఉండరా, ఈడెవడికో చంద్రుడు కావాలంట, ఇచ్చొత్తా. ఏంద్రా చంద్రుడు కావాలా నీకో? అది కూడా పట్ట పగలో. ఒరే బావా, నాకు ఒక్క డౌట్ రా. ఏందో డౌటు? ఉదయాన్నే చంద్రుడు ఎందుకు కనపడ్డంటావు? రాత్రులు రోజు మీ ఇంటికి వస్తా ఉంటా, కనపడ్డానా ఏంది ఎర్రి పప్ప? ఏ బాబు వెళ్ళరమ్మా. అమ్మ అయ్యగారు, మొత్తానికి మీ డాబా కట్టడం పూర్తయింది అయ్యగారు. అవునా, శభాష్. అయ్యగారు, నాకు మొన్న రాత్రి మంచి కళ వచ్చింది అయ్యగారు. ఏంట్రది? ఆ కల్లో మీరు నాకు 100 రూపాయలు ఇచ్చారు అయ్యగారు. దాన్నే ఉందిలేరా, ఈ నెల జీతంలో కట్ చేద్దాంలో ఉందా? అలాగే అయ్యగారు, నిన్న రాత్రి కూడా ఒక కళ వచ్చింది అయ్యగారు. ఏంటది? మీకు 200 ఇచ్చాను అయ్యగారు. బాబా ఏదైనా ఆడవాళ్ళు చాలా గ్రేట్ రా. ఎందుకు అంతలా పోగొడుతున్నావు? మా ఆవిడ చేపల కూర చేస్తురా, ముళ్ళు కూడా తినాలనిపించదురా. నాకెందుకు తెలీదా? నీకలా తెలుసు? నీకెప్పుడు నేను తినిపించలేదే. ఓసారి తిన్నానులే. ఏంటి? పులసా.
ఆ. ఈ మధ్య నీకు అమ్మాయిలతో తిరిగిళ్ళు ఎక్కువైపోయారా? ఎవరితో తిరుగుతున్నానో ఎవరికి తెలియదు కదరా. తెలిసినా తెలియపోయినా నువ్వు కొంచెం జాగ్రత్త. ఈ విషయం అమ్మాయి వాళ్ళకి ఎవరికైనా తెలిసిందనుకో నీకు బ్యాండ్ బజా భారత్. అయితే ఈ జాగ్రత్తలు వెళ్ళి మీ లవర్కి చెప్పు. ఏంట్రా అలా ఉన్నావ్? ఆ ఫేస్ ఏంటి? ఏమీ లేదురా, సుక్కల మందు పని చేయట్లేదనే 3 రోజుల క్రితం ఆ డాక్టర్ దగ్గరికి పోతే సుక్కల మందు బదులు మాటలు రాసి ఇచ్చాడు కదా, అవి వేసిన దగ్గర నుంచి సొవ్వో తెగ నొప్పి వచ్చేస్తుందిరా. అవునా? అలా జరగడానికి వీల్లేదే. ఎందుకు ఎన్నేసావు? 2 ఓ టీ షోలేసా ఓ టీ షోలేసా. ఛా, మా మేనేజర్ గొప్పోడా. యారా అప్పేమన్నా ఇచ్చాడు ఏంటి? కాదురా, మా మేనేజర్కి రాజు పొలాలు అంటే నమ్మకం ఎక్కువగా. అబ్బో ఎందుకు ఏం చేశాడేంటి? రేపటి రాజు పొలాల్లో నా ఆరోగ్యం బాగాలేదని ఈ రోజు వెళ్ళి చెప్తే సెలవు ఇచ్చేసాడు. అబ్బో అయినా మనకంటే మేధావి ఎవడు ఉండడుగా. అబ్బా నీకు అంత సీన్ ఉందేంట్రా? అయితే నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. అడుక్కో. ఒక 5 రూపాయలు నాను గ్లాస్ ద్రవణంలో వేస్తే కరుగుద్దా కరగదా? కరగదగా. అబ్బా బాగా చెప్పారు. ఎలా? కరిగేలాగుంటే నువ్వే ₹1 పావలా వేస్తావు కానీ 5 రూపాయలు వేస్తావా ఏంది వేస్తావా? అబ్బో మీసాల గడ్డలు వచ్చిన ఇంకా చిన్నపిల్ల ఆటలేంట్రా? రే డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ, ఐఎమ్ ఇంగ్లీష్ గ్రాడ్యుయేట్. అబ్బో అయితే నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. అడుక్కో. దక్షిణాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? చదువుతుంటారు. మరి ఉత్తరాన్ని? పోస్ట్ కార్డ్ అంటారు. అబ్బో